Hi champions. How are your voice check change, sir? Good. నానా మరి హార్మోన్స్ అనే టాపిక్ ను చూస్తున్నాం. మరి హార్మోన్స్ కి సంబంధించి కొన్ని విషయాలు మాట్లాడాం. 2 days గ్యాప్ వచ్చింది. ఏమైనా చదివారా? అన్ని కలిసిపోయినాయా? ఓకే సార్, క్లియర్, వెరీ గుడ్. ఏంటి పరిస్థితి, మరి చదువుతున్నారా? ఇప్పుడు దాకా చెప్పినవన్నీ కూడా క్లియర్ కట్గా మనం చదువుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను, ప్రిలిమ్స్కి మెయిన్స్కి ఒకటే సిలబస్ అయిపోయింది కాబట్టి మన ప్రిపరేషన్ కొద్దిగా జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఓకేనా? వెరీ గుడ్. చూడనా, మరి హార్మోన్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు ముందుగా మనం మొట్టమొదటిగా తల పైన ఉండే పీనియల్ గ్రంథి గురించి మాట్లాడుకున్నాం. పీనియల్ గ్రంథి ఏమన్నా గుర్తున్నాయా? అన్ని ఎగిరిపోయినాయా? మరి పీనియల్ గ్రంథి గురించి ఒక క్వశ్చన్ అనా? పీనియల్ గ్రంథికే మరొక పేరు, పీనియల్ గ్రంథికే మరొక పేరు. మరి నెంబర్ 1 మూడవ నేత్రం, నెంబర్ 2 జీవ గడియారం, నెంబర్ 3 1, 2, నెంబర్ 4 ప్రధాన గ్రంథి. ప్రధాన గ్రంథి ఆన్సర్ చూడనా? పీనియల్ గ్రంథికి మరొక పేరు త్రీ. వెరీ గుడ్ నానా, ఇది ఓకే. ఆన్సర్ మూడవ నేత్రం, జీవ గడియారం అనే పేరుతో పిలుస్తాం. మరి ప్రధాన గ్రంథి ఏంటి అంటాం సార్? ప్రధాన గ్రంథి అని పియూష గ్రంథి లేదా పిట్యూటరీ గ్లాండ్ అనే దాన్ని చెప్తాం. ఓకేనా? డన్. మరి పీనియల్ గ్రంథి తర్వాత మనం మాట్లాడిన రెండవ గ్రంథి పీయూష గ్రంథి. పీయూష గ్రంథి. మరి పీయూష గ్రంథికి చాలా ఇంపార్టెన్స్ ఉందని చెప్పుకున్నాం. ఆల్రెడీ చాలా బాగానే మాట్లాడాం. మరి పీయూష గ్రంథికి సంబంధించి పీయూష గ్రంథి ఆధీనంలో లేని గ్రంథి. ఆధీనంలో లేని గ్రంథి. ఎందుకు? పీయూష గ్రంథినే ఏ గ్రంథిగా చెప్పాం? ప్రధాన గ్రంథి. అంటే ఆల్మోస్ట్ అన్ని గ్రంథుల్ని తన ఆధీనంలో ఉంచుకుంటుంది. అలాంటిది ఇప్పుడు ఆధీనంలో లేని గ్రంథి అంటున్నాడు. నెంబర్ 1 థైరాయిడ్ అనేటువంటిది ఆధీనంలో లేదా? నెంబర్ 2 అధివృక్క గ్రంథి ఆధీనంలో లేదా? నెంబర్ 3 1, 2 రెండు ఆధీనంలో లేవా? నెంబర్ 4 పారాథైరాయిడ్ అనేది ఆధీనంలో లేదా? థైరాయిడ్ గ్రంథి ఆధీనంలో లేని గ్రంథి. కొద్దిగా వామప్ అనమాట. మనకేమన్నా గుర్తుందో లేదో తెలుసుకుందాం. పీయూష గ్రంథి ఆధీనంలో లేని గ్రంథి. 4 పారాథైరాయిడ్. ఇంకా వెరీ గుడ్. సరే, ఇది నానా మనకు సంబంధించిన విషయం. పీయూష గ్రంథి ఆధీనంలో లేని గ్రంథి అంటే పారాథైరాయిడ్. అందుకే దీన్ని ఏ గ్రంథి అని చెప్పుకున్నాం? స్వతంత్ర గ్రంథి అనే పేరుతో చెప్పుకున్నాం. థైరాయిడ్ గ్రంథిని ఎప్పుడూ కూడా తన ఆధీనంలో ఉంచుకోవడానికి పీయూష గ్రంథి పంపించే హార్మోనే TSH. అధివృక్క గ్రంథిని పంపించుకోవడానికి ACTH అనే దాన్ని పంపిస్తుంది. ACTH. ఇదిరా నాన్న మనకు సంబంధించిన పీయూష గ్రంథి ఆధీనంలో లేని గ్రంథిగా మనం చెప్పుకుంటున్నటువంటి విషయం. ఓకేనా? గుడ్. ఇక పీయూష గ్రంథి తర్వాత మనం మాట్లాడింది థైరాయిడ్. మరి దీని గురించి మాట్లాడాం, రకరకాల విషయాలు చూసాం. థైరాయిడ్ క్రింద ఉన్నటువంటిదే పారాథైరాయిడ్. దీని గురించి కూడా మాట్లాడాం, రకరకాల విషయాలు చూసాం. పారాథైరాయిడ్ తర్వాత చిన్నపిల్లల్లో మాత్రమే ఉండే థైమస్ గ్రంథి గురించి చూసాం, మాట్లాడాం. అన్ని క్లారిటీ విషయాలు వచ్చేసాయి. ఇక థైమస్ గ్రంథి తర్వాత చిన్న ప్రేక్కి కుడి పక్కన ఉండే కాలేయం, ఒక పెద్ద డయాగ్రామ్ ద్వారా దీన్ని చూసాం. అందులో ఉన్న ముఖ్యమైన విషయాలు కూడా మనం మాట్లాడుకున్నాం. కాలేయం తర్వాత క్లోమం అనే దాన్ని చూసాం. దాని విషయాలన్నీ కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది.
ఇక్కడ దాకా మనం మాట్లాడడం జరిగింది. ఓకేనా? ఇది ఇక దీనికి నెక్స్ట్ ఫార్వర్డ్ స్టెప్ కి మనం వెళ్ళాలి. ఓకేనా? మరి ఇప్పుడు నెక్స్ట్ ఫార్వర్డ్ స్టెప్ లో మనం చూడబోయేది అధివృక్క గ్రంథి. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ మనం చూస్తున్న గ్రంథి పేరు అధివృక్క గ్రంథి. ఇక్కడే మా వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఆలోచించాలి. ఏంటి మాస్టారు అంటే అధివృక్క గ్రంథి అని ఉంది కదా నాన్న. ఏంటి? వృక్కము అంటే మూత్రపిండం. వృక్కము అంటే ఏంటనా? మూత్రపిండం. ఇంగ్లీష్ లో కిడ్నీ అంటాం. ఈ మూత్రపిండం పైన ఉండేటువంటి దీన్నే ఏమన్నాం? అధివృక్క గ్రంథి. మూత్రపిండం పైన ఉంది కాబట్టి దీన్నే అధివృక్క గ్రంథి అన్నారు. సార్ దీన్ని ఇంగ్లీష్ లో ఏమని పిలుస్తారు సార్? అది పైన ఉండడాన్ని ఎడ్ అంటారు. వృక్కం లేదా మూత్రపిండాన్ని రీనల్ అంటారు. రెండు కలిపితే ఎడ్రినల్ గ్లాండ్ అనే పేరుతో పిలుస్తారు. ఇది దీనికి సంబంధించిన పేరుకు సంబంధించిన రహస్యం. అడిగితే ఏమడుగుతాడు? అధివృక్క గ్రంథి ఎక్కడ ఉంది? మూత్రపిండం పైన. అధివృక్క గ్రంథి అనేటువంటి దాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారు? ఎడ్రినల్ గ్లాండ్. ఇక్కడతోటి బాగానే ఉంది. సార్ దీనికి ముద్దు పేర్లు ఏమన్నా ఉన్నాయా? ఉన్నాయి. దీన్నే టోపీ ఆకార గ్రంథి అంటారు. మోస్ట్ ఇంపార్టెంట్ అన్న క్యాప్ లైక్డ్ గ్లాండ్. ఎందుకు? ఇది మూత్రపిండానికి ఎవరు టోపీ పెట్టినట్టుగా ఉంది, అందుకే దీన్ని టోపీ ఆకార గ్రంథి అని కూడా అంటారు. దీనికి ఇంకో పేరు ఉంది నాన్న, ఫోరెస్ గ్రంథి. ఫోరెస్ గ్రంథి అంటే ఈ గ్రంథి మన శరీరంలో 4 ఎస్లని కంట్రోల్ చేస్తుంది. ఏంటి ఆ 4 ఎస్లు? చాలా ముఖ్యం మనకి. ఒకటి షుగర్. షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేస్తుంది. ఆల్రెడీ షుగర్ గురించి మాట్లాడేటువంటి విషయం మాట్లాడుకున్నాం. సాల్ట్ లెవెల్స్ ని కంట్రోల్ చేస్తుంది. స్ట్రెస్ లెవెల్స్ ని కంట్రోల్ చేస్తుంది, ఒత్తిడిని. సెక్స్ లెవెల్స్ ని కంట్రోల్ చేస్తుంది. మనం పురుషులమా స్త్రీలమా అనే విషయం. అందుకే 4 ఎస్లు ముఖ్యమే. 4 ఎస్ని కంట్రోల్ చేస్తుంది కాబట్టి 4S గ్రంథి అని కూడా అన్నారు. ఇదే అధివృక్క గ్రంథికి ఇంకో పేరు ఉంది నాన్న, ఎమర్జెన్సీ గ్రంథి. ఎమర్జెన్సీ గ్రంథి మోస్ట్ ఇంపార్టెంట్. చూసుకోండి అన్న, ఎమర్జెన్సీ గ్రంథి అని ఎందుకన్నానంటే ప్రాణాపాయం వచ్చినప్పుడు వచ్చి మనల్ని కాపాడడం చేస్తుంది. అందుకే ఇది ఎమర్జెన్సీ గ్రంథి అన్నాం. అదేంటో కూడా కాసేపట్లో మనం చూద్దాం. ఇది మనకు సంబంధించినటువంటి ముద్దు పేర్లు అనబడేటువంటి విషయం. సార్ అంతా బాగానే ఉంది సార్, కానీ అధివృక్క గ్రంథి గురించి ఇంకా క్లారిటీగా తెలియాలంటే ఏం చేయాలి సార్? ఇప్పుడు దీన్ని 2 సమాన భాగాలు చేశాం. ఇలా ఇప్పుడు 2 సమాన భాగాలు చేసినప్పుడు బయట వైపుకి వచ్చిన ఈ భాగాన్ని నాన్న వల్కలం అనే పేరుతో పిలుస్తారు. ఇంగ్లీష్ లో వల్కలాన్ని కార్టెక్స్ అనే పేరుతో పిలుస్తారు. ఇలా లోపడుకున్న భాగాన్ని ధవ్వ. అవ్వ కాదు, ధవ్వ. ధవ్వనే ఇంగ్లీష్ లో నాన్న మెడుల్లా అనే పేరుతో పిలుస్తారు. కాబట్టి ఇది అధివృక్క గ్రంథి వల్కలం, అధివృక్క గ్రంథి దవ్వ. రెండు వేరు. క్వశ్చన్ నెంబర్ 1, అధివృక్క గ్రంథి పీయూష గ్రంథి ఆధీనంలో ఉందా లేదా అంటే చెప్పాలి మరి మీరు. ఇప్పుడు పీయూష గ్రంథి ఏ హార్మోన్ వలన, ఏ హార్మోన్ చేత అధివృక్క గ్రంథిని నియంత్రిస్తుంది? అధివృక్క గ్రంథిని నియంత్రిస్తుంది. ఓకేనా? మరి ఇప్పుడు సారీ పైకి వెళ్ళిపోయినట్టుంది క్వశ్చన్. ఏ హార్మోన్ చేత అధివృక్క గ్రంథిని నియంత్రిస్తుంది, కంట్రోల్ చేస్తుంది అని అంటున్నాడు. ఆప్షన్ 1 TSH, ఆప్షన్ 2 ACTH, ఆప్షన్ 3 FSH,
ఆప్షన్ 4 ఏ హార్మోన్ కూడా నియంత్రణ చెయ్యదు. ఏ హార్మోన్ కూడా నియంత్రణ చేయదు. పీయూష గ్రంథి ఏ హార్మోన్ చేత నియంత్రిస్తుంది అని అడుగుతున్నాడు. మరి అప్పుడు మనం చెప్పాల్సినటువంటి విషయం ఏంటో చూడండి. ఏ హార్మోన్ చేత అన్నప్పుడు మనం ఈజీగా చూడాలి. మరి ఆన్సర్ 2 వెరీ గుడ్ నానా. టీ అంటేనే ఉంది కదరా, ఏమని? థైరాయిడ్. కాబట్టి ఇది 100% ఆన్సర్ కాదు. ఏసీటీహెచ్ అంటే ఏ అంటే ఎడ్రినల్, సి అంటే కార్టెక్స్. అంటే ఇది కేవలం అధివృక్క గ్రంథి యొక్క వల్కలాన్ని కంట్రోల్ చేస్తుంది అని అర్థం, ఇంకేమీ కాదు. కాబట్టి ఏసీటీహెచ్ ఆన్సర్. ఓకేనా? వెరీ గుడ్. మరి ఇప్పుడు మనం ఇటు వచ్చేద్దాం. మరి మనం తీసుకున్నటువంటి దీనికి సంబంధించి మనం ఏం చెప్పుకోవచ్చు సార్? గుడ్. అధివృక్క గ్రంథి వల్కలం నుంచి మనకు 3 హార్మోన్లు వస్తాయి. ఒకటి కార్టిసాల్. నెంబర్ 2 ఆల్డోస్టిరాన్. నెంబర్ 3 మరి ఇక్కడ మనం చెప్పుకునేటువంటి విషయం ఏంటయ్యా అంటే నెంబర్ 3 కాస్త విచిత్రమైంది. లైంగిక కార్టికాయిడ్లు అనే పేరుతో చెప్తాడు. మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా? అలాగే దవ్వ నుంచి వచ్చేసరికి మనకు ఒకటి ఉంది, ఎడ్రినలిన్. రెండవది నాన్న నార్ ఎడ్రినలిన్. ఇవి విషయాలు ఇక్కడ చూసుకోండి అన్న. కార్టిసాల్, ఆల్డోస్టిరాన్, లైంగిక కార్టికాయిడ్లు, ఎడ్రినలిన్, నార్ ఎడ్రినలిన్, ఇవి మొత్తం మీద మనకు 5 హార్మోన్లు వస్తాయి. ఇప్పుడు ఈ హార్మోన్లన్నిటి గురించి మనం మాట్లాడే ప్రయత్నం చెయ్యాలి. ఎలా చూద్దాం. ముందుగా మనకు కావాల్సినటువంటిది ఎవరినారా? వల్కల హార్మోన్స్. మరి పదే అడుగుతున్నాను కాబట్టి ఇంపార్టెంట్ అని గుర్తుంచుకోవాలి. వల్కల హార్మోన్స్ ని నియంత్రించే హార్మోన్ ఏది? పీయూష గ్రంథి నుంచి వచ్చే ఏసీటీహెచ్. వల్కల హార్మోన్లను నియంత్రించేటువంటి హార్మోన్ గా దేని పేరు చెప్పచ్చు? ఏసీటీహెచ్ అనే పేరు చెప్పుకోవచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుంచుకున్నాను. గుడ్. మరి వల్కల హార్మోన్ లో మొట్టమొదటిది ఏంటి? మరి వల్కల హార్మోన్ లో మొట్టమొదటి చూద్దామనా? మొట్టమొదటి దాని పేరు కార్టిసాల్. వావ్, పేరులోనే ఉంది చూడు, కార్టీ అంటే కార్టెక్స్ నుంచి వచ్చింది. సాల్, ఎప్పుడు కూడా బయాలజీలో సాల్ అంటే పల్స్ అని అర్థం. దాని నుంచి వచ్చిన హార్మోన్ పేరు కార్టిసాల్ అన్నారు. సార్ కార్టిసాల్ అంటున్నారు, ఏం చేస్తుందో చెప్పచ్చు కదా సార్? కార్టిసాల్ అనేటువంటిది గ్లూకోజ్ నియంత్రణ అనేటువంటిది చేస్తోంది. మరి గ్లూకోజ్నే మనందరము ఏమనొచ్చు? షుగర్స్ అనొచ్చా, అనకూడదా? అనొచ్చు. షుగర్స్ నియంత్రణ, ఎక్కువైతే తగ్గించడం, తక్కువైతే పెంచడం, ఇలాంటి పనులన్నీ చేస్తుంది. కాబట్టి థిక్గా ఉంటుంది. మరి గ్లూకోజ్ లేదా షుగర్స్ నియంత్రణ అన్నాం కదా నాన్న. అంటే మన శరీరంలో వచ్చేటువంటి గ్లూకోజ్ ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఇందాకే చెప్పాను మీకు, మనం మాట్లాడుతున్నటువంటి ఇందులో 4S లో షుగర్స్ ని కంట్రోల్ చేస్తుందని. సేమ్ దాని పేరే మనం ఏం చెప్పుకోవచ్చు? కార్టిసాల్, గ్లూకోజ్ లేదా షుగర్స్ యొక్క నియంత్రణ అనేటువంటి పేరుతో చెప్పుకోవచ్చు. మాస్టారు అంతా బానే ఉంది, ఇది ఇంకేం చేస్తుంది సార్? ఇది చేసే రెండవ పనిలాన ఒత్తిడి నియంత్రణ, మనలో ఉండే ఒత్తిడిని నియంత్రిస్తుంది. కాబట్టి ఈ 2 పనులు చేస్తుంది కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు కొన్ని విచిత్రమైన విషయాలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. కార్టిసాల్కి కొన్ని ముద్దు పేర్లు ఉన్నాయి. ఏంటి మాస్టర్ అది? కార్టిసాల్ని ముద్దుగా ఏమని పిలుస్తారంటే స్ట్రెస్ హార్మోన్. అంటే నీకు స్ట్రెస్ అనేటువంటిది కలిగింది అంటే కార్టిసాల్ లేదని అర్థం.
కార్టిసాల్ ఉంటే నీకు స్ట్రెస్సే రాదు, అస్సలు రాదు పక్కా. ఇది లేకపోతే స్ట్రెస్ కుప్పలుగా వస్తుంది. ఇక్కడే మనం ఒక విషయాన్ని బాగా గమనించాలి. మరి ఈ మధ్యకాలంలో సినిమా హీరోయిన్లందరూ డ్రగ్స్ వాడారు, అది వాడారు అనేటువంటి పదం ఒకటి వచ్చింది. ఎందుకు వచ్చింది? ఆ డ్రగ్స్ ఎందుకు వాడారు అంటే, ఇదిగో ఆ డ్రగ్ పేరే కార్టిసాల్. ఏం చేస్తుంది? ఇది తీసుకోగానే మెంటల్ టెన్షన్ అంతా పోతుంది. పోవడంతో వాళ్ళు ఫ్రీగా యాక్ట్ చేస్తారు. ఏముందండి, మనం విమర్శించడానికి నోళ్ళు ఎన్నన్నా చెప్పొచ్చు. ఒక అమ్మాయి కాస్త అర్ధనగ్నంగా వానలో పాట పాడుతూ డ్యాన్స్ చేస్తూ చెయ్యాలి కొన్ని వందల మంది ముందు. అంటే కాస్త బాహ్య ప్రపంచాన్ని మర్చిపోవాలి. ఇలాంటి పరిస్థితుల వల్ల, లేకపోతే కంటిన్యూస్ గా పగలు రాత్రి పనిచేయాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల వల్ల వాళ్ళు ఒత్తిడికి గురవుతారు. ఆ ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఇవి తీసుకుంటున్నారు అని అంటున్నారు. మరి ఎవరు తీసుకున్నారు, ఎవరు తీసుకోలేదు మనకు తెలియదు. బట్ వాళ్ళు తీసుకునేది మాత్రం ఇదే. అందుకే దీన్ని ఏమన్నారు? స్ట్రెస్ హార్మోన్ అన్నారు. అలాగే దీనికి ఇంకో పేరుంది, ఆత్మహత్య నివారణ హార్మోన్. అదేంటి సార్ ఆత్మహత్య నివారణ హార్మోన్ అంటున్నారు, ఏంటిది? ఎస్, ఇది గనక ఇచ్చాము అంటే ఆత్మహత్య చేసుకోవాలనే విషయం రికవరీ అయిపోతుంది, చేసుకోడాడు. మీకు బాగా గుర్తు లేదా మన సినిమాల్లో కూడా చూసింది, ఒకడు చచ్చిపోవడానికి పైకి ఎక్కుతున్నాడు, సర్ అని. కింద నువ్వు చూస్తున్నావు, ఎక్కువ కూడా ఎక్కువ అని. మనకి ఏంటంటే అవడం చచ్చిపోతుండే ఆనందం. పైకి ఎక్కాడు, ఎక్కేకి ఇలా కిందకు చూశాడు, చూడగానే అమ్మో చాలా లోతుంది, చచ్చిపోతానేమో. వీడు ఎందుకు ఎక్కాడు? చచ్చిపోవడానికి ఎక్కాడు. కిందకు చూసి చచ్చిపోతోలేవో అంటే పైకి ఎక్కి చూడగానే ప్రాణం మీద ఆశని కలిగించింది ఎవరు? ఇదే. అందుకే ఆత్మహత్యలను నివారించడానికి కూడా ఇది ఇస్తారు, ఓకేనా? అలాగే దీని ఇంగ్లీష్ లో లైఫ్ సేవింగ్ హార్మోన్ అని కూడా అంటారు. ఎందుకు? సూసైడ్ చేసుకోవాలనేటువంటి పద్ధతిని వెనక్కి తీసుకొస్తుంది కాబట్టి దీని పేరేంటి? లైఫ్ సేవింగ్ హార్మోన్. కాబట్టి మేబీ ఇవి ఎక్కువగా అడిగే అవకాశాలు ఉంటాయి, గుర్తుంచుకోవాలి, ఓకేనా? వెరీ గుడ్. దీన్ని మెడికల్ గా కూడా వాడతారు. మెడికల్ గా కూడా ఎలా సార్ మెడికల్ గా వాడడం అంటే, దీన్ని సర్జరీలు చేసే సమయంలో ఇస్తారు పేషెంట్స్ కి. ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఈ చిటికిన వేలు కట్ చేసి మళ్ళీ చిటికిన వేలు కలపాలి, ఇది సర్జరీ. ఇప్పుడు ఏం చేశారు ఈ సర్జరీకి? ఫస్ట్ నా బాడీ అంతా ఇవ్వకుండా మొత్తం నా చేతికి ఇచ్చారు. నా చెయ్యి మొత్తం అంతా కూడా మొద్దుబారిపోయింది, ఏం చేసుకున్నా నాకు తెలియదు. ఇప్పుడు నర్సు ఈ మాత్రం రంప వెచ్చుకుని వస్తోంది అని నా ముందే. ఆ రంపం తీసుకుని నా చేతులకు వస్తున్నారు ఎవరు? డాక్టర్ గారు, నర్సు గారు, ఇద్దరు సరసాలాడుకుంటారు. ఇలా కోస్తున్నప్పుడు ఎంత మొత్తం మంది ఇచ్చినా బాధ లేకపోయినా నా బాడీలోని పార్ట్ని సపరేట్ చేస్తున్నానంటే కంగారు వస్తుందా కదా? కంగారు వస్తే బీపీ పెరుగుతుంది, బీపీ పెరిగితే ఆపరేషన్ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. మరి పేషెంట్ కంగారు పడకూడదు అంటే వాడి ఒత్తిడిని తగ్గించాలి. అందుకని ఏమిస్తారు? కార్టిసాల్ ఇచ్చారు నరేష్ గారికి. అప్పుడు నరేష్ గారి ఎలా తయారవుతాడంటే, నర్సులు దా పోసుకో దా అంటే అంత ఫ్రీ అయిపోతాడు. ఇలా సర్జరీల సమయంలో కూడా ఇచ్చేటువంటి దాన్ని ఏమంటారు? కార్టిసాల్ అనేటువంటి పేరుతో చెప్తారు. మీకు ఇలాంటిదే మొన్న ఒకటి చెప్పాను, మరి ఆన్సర్ చెప్తారేమో చూద్దాం. పాల ఉత్పత్తిని అధికం చేసే హార్మోన్. పాల ఉత్పత్తిని అధికం చేసే హార్మోన్. ఆప్షన్ 1 prolactin. ఆప్షన్ 2 ఆక్సిటోసిన్. ఆప్షన్ 3 1,2. ఆప్షన్ 4 ఏది కాదు. జాగ్రత్తగా ఆన్సర్ చెప్పే ప్రయత్నం చేయండి.
ఆన్సర్ ప్లీజ్. 3. వెరీ గుడ్. 3 డన్. నానా చూడండి, పాలు పితికే ముందు ఇది ఇస్తారు, దీనివల్ల పాల ఉత్పత్తి పెరుగుతుంది. ఆక్సిటోసిన్ మామూలుగానే ఇస్తారు, ఉత్పత్తి పెరుగుతుంది. ఆన్సర్ 1, 2. సార్ మరి కార్టిసాల్ అంటున్నారు, దీని గురించి ఇంకా కార్టిసాల్ అనేటువంటిది అధికమైతే, ఇక్కడ మీరు బాగా గమనించారా, అల్పం అనేటువంటి పదాన్ని వాడలేదు. అధికం అయితే శరీరంలో కొవ్వు పెరిగిపోతుంది, కొవ్వు పెరిగిపోయి మెడ వద్ద ఇలా వాచిపోతుంది. దీన్నే కుషింగ్స్ వ్యాధి అంటారు. కనిపెట్టిన మహానుభావుడి పేరు కుషింగ్స్, అందుకే అతని పేరు మీదే కుషింగ్స్ వ్యాధి అన్నారు. కాబట్టి క్వశ్చన్ గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయొచ్చు. ఏమని? కార్టిసాల్ అధికమైతే వచ్చేటువంటి దాని కింద ఏం చెప్పచ్చు? కుషింగ్స్ వ్యాధి. దీనికే మరొక పేరుంది, బఫెలో నెక్ డిసీజ్. బఫెలో నెక్ డిసీజ్ అంటే ఏంటి మాస్టారు? చూడాలా, మన యొక్క ఫేస్ అనేటువంటిది ఇలా ఉంటుంది, ఇది గొంతు, అంతే కదా. కానీ వీళ్ళకి ఏమవుతుంది, ఇక్కడ వాచిపోతుంది, ఇలాగా వాచిపోయి ఏదో వేలాడుతున్నట్టు కనబడుతుంది. సింపుల్ గా చెప్పాలంటే పశువులు ఉంటాయి చూసారా, ఆ పశువులకి మెడ దగ్గర ఇలా డోలు ఉంటుంది. మనం వెళ్ళి దాన్ని ఇలా అంటే బాగుంటుంది, దానికి ఉంటే అందం డోలు, మనకు కాదు. అలా బఫెలో నెక్లా వచ్చేసేటువంటిది కాబట్టి దీన్ని బఫెలో నెక్ డిసీజ్ అనే పేరుతో కూడా చెప్పారు. ఇదిరా నాన్న కార్టిసాల్కి సంబంధించినటువంటి విషయం. ఇక రెండవ దాని గురించి మాట్లాడుకోవాలి. రెండవ దాని పేరే ఆల్డోస్టిరాన్. ఆల్డోస్టిరాన్ మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి మాస్టారు. ఆల్డోస్టిరాన్ ఏం చేస్తుందండి? ఇది లవణ పునఃశోషణ. లవణ పునఃశోషణ. ఇప్పుడు మా వాళ్ళు ఎరగదీసేస్తారు. అసలు పునఃశోషణ అనే పదం ఎక్కడ విన్నాం, లవణ పునఃశోషణ అనే పదం ఎక్కడ విన్నాం? ఒకసారి గుర్తెచ్చుకోండి. లవణ పునఃశోషణ అనే పదాన్ని ఎక్కడ విన్నాం గుర్తెచ్చుకోండి. చూడారా, మనందరికీ నెఫ్రాన్ తెలుసు, నెఫ్రాన్. మరి ఆ నెఫ్రాన్ అనే దాని గురించి ఆల్రెడీ గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం. ఇదిగో బహుమనుగులకు తీసాను ఇక్కడ. మరి సమీప సంవల్తనాలలో లవణాలు అనేటువంటివి పునఃశోషణ చెందాలి. హెన్లీ సిక్కియంలో లవణాలు అనేటువంటివి జరగాలి. దూరస్థ సంవల్తనాలలో జరగాలి. శరీరం అంతా జరగాలి. ఇక్కడ నీటికైతే వ్యాసోప్రెసిన్ అని చెప్పాను, కానీ లవణాలు పునఃశోషణ చెందాలంటే కావాల్సింది ఎవరు? ఆల్డోస్టిరాన్. కాబట్టి ఇప్పుడు చెప్పండి, లవణ పునఃశోషణకు కావాల్సిన హార్మోన్ ఆల్డోస్టిరాన్. సేమ్ బిట్ ఎప్పుడైనా అడిగితే నీరు పునఃశోషణకు, నీరు పునఃశోషణకు కావాల్సింది ఎవరు? వాసోప్రెసిన్. వాసోప్రెసిన్ ఇది విషయం. వాసోప్రెసిన్ అనేటువంటిది చూడాలి. ఇదిరా నాన్న మనకు సంబంధించినటువంటి ఆల్డోస్టిరాన్కి సంబంధించిన విషయం. సార్ లవణ పునఃశోషణ చేస్తుంది, ఓకే. ఇంకా ఏం చేస్తుంది చూడు. లవణాలు అంటే ఎవరు? సాల్ట్స్. ఆల్రెడీ ఇందాక మనం మాట్లాడిన కార్టిసాల్ అనేటువంటిది ఏం చేసింది? షుగర్ యొక్క కంట్రోల్ చేసింది. ఇప్పుడు ఆల్డోస్టిరాన్ అనేటువంటిది ఏం చేస్తుంది? సాల్ట్స్ అనేటువంటి దాన్ని కంట్రోల్ చేస్తుంది. లవణాలు అంటే ఎవరన్నా? సాల్ట్సే కదా, అది గుడ్. ఇంకాస్త ముందుకెళ్దాం మాస్టారు. మరే సాల్ట్స్ అని బాగానే చెప్పారు, ఆల్డోస్టిరాన్ కలిగిన ముద్దు పేరు ఏంటి సార్? దీన్నే మినరల్ కార్టికాయిడ్ అనేటువంటి పేరుతో చెప్తారు. ఎందుకు? ఇది ఎవరిని అబ్జర్వ్ చేసింది? లవణాలని. ఇంగ్లీష్లో ఏమంటారు? మినరల్. దేని నుంచి వచ్చింది? కార్టెక్స్ నుంచి వచ్చింది, అందుకే మినరల్ కార్టికాయిడ్ అనే పేరుతో చెప్పారు. దీనికి ఇంకో పేరు కూడా ఉంది నాన్న ఆల్డోస్టిరాన్కి. ఏంటయ్యా అంటే డెత్ హార్మోన్. ఏంటి? డెత్ హార్మోనా? ఎస్. ఎప్పుడైనా ఎవరికైనా ఆపరేషన్ జరుగుతున్నప్పుడు పొరపాటున ఏ రిస్క్ వచ్చినా సరే ప్రమాదం మనదేనని ఒక చిన్నది రాసిస్తాం. మీరందరూ గుర్తుండే ఉంటుంది, ప్రమాదం మాదే, మాకు ప్రాబ్లం ఏం జరిగినా మాదే రెస్పాన్సిబిలిటీ, మీరు ఆపరేషన్ చేసేయండి అని. దేనికి? చిన్న వాటికి కూడా. ఇప్పుడు చూడు, ప్రెగ్నెన్సీ వచ్చిన ఆవిడ ఉంది, ఆవిడకి డెలివరీ చేస్తున్నారు, అప్పుడు కూడా భర్త సైన్ చేయాలి.
లేదా గార్డియన్స్ ఏం చేయాలి? ఎందుకని? ప్రమాదం జరుగుతుంది. ఏంటా ప్రమాదం? ఇదిగో ఆపరేషన్ జరుగుతున్నప్పుడు పొరపాటున గనక ఆల్డోస్టిరాన్ గనక రాలేదా, మినరల్స్ అబ్జార్బ్ చేయలేదా, అలా కోమాలోకి వెళ్ళి చనిపోతారు. అందుకే దీన్ని డెత్ హార్మోన్ అనే పేరుతో చెప్తారు. మోస్ట్ ఇంపార్టెంట్ అన డెత్ హార్మోన్. గుడ్. ఇంకాస్త ముందుకెళ్దాం. మాస్టారు, ఆల్డోస్టిరాన్ లోపం వల్ల వచ్చే వ్యాధి పేరేంటి సార్? ఆల్డోస్టిరాన్ లోపం వలన బంగారు కొండలు ఇందాక కార్టిసాల్కి ఏమన్నాను రా? అధికం అన్నాను. మరి ఇప్పుడు ఆల్డోస్టిరాన్కి ఏమంటున్నాను? లోపం తగ్గింది అంటున్నాను. లోపం వల్ల వచ్చేటువంటి వ్యాధి పేరు ఏంటి అంటున్నాడు. దీని పేరే ఎడిసన్స్ వ్యాధి. ఓహో, ఇందాకేమన్నాను? కుషింగ్స్. కనిపెట్టిన ఆయన కుషింగ్ కాబట్టి కుషింగ్స్ వ్యాధి. ఇది ఎడిసన్స్ కనిపెట్టాడా లేదా తెలియదు కానీ ఫాదర్ ఆఫ్ ఎండోక్రైనాలజీ, ఫాదర్ ఆఫ్ ఎండోక్రైనాలజీ అంటే ఏంటి మాస్టారు? ఎప్పుడూ కూడా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి, ఎండోక్రైనాలజీకి సంబంధించిన పితామహుడు థామస్ ఎడిసన్. థామస్ ఎడిసన్ అనే విషయాన్ని గురించి చెప్తున్నాడు. అసలు థామస్ ఎడిసన్ అనే వ్యక్తి పేరు మీద అతని జ్ఞాపకార్థం దీన్ని తీసుకొచ్చారు. ఎడిసన్స్ వ్యాధి అనే పేరుతోటి మనం చెప్పుకోవచ్చు. ఓకేనా? లోపం వల్ల వచ్చిన వ్యాధి పేరేంటి? ఎడిసన్స్ వ్యాధి. దీన్నే ఇంకోటి ఏమంటారు? దీనిలో ఏమవుతుంది? రోమాలు అనగా వెంట్రుకలు అనేటువంటివి బంగారు రంగులోకి మారిపోతాయి. అయి భలే ఉంటుంది సార్. ఎన్నాది పెట్టుకోక్కర్లేదా? పోతావు, త్వరలోనే పోతావు వస్తే. కాబట్టి ఇది మనకు సంబంధించిన విషయం. కాబట్టి లోపం వల్ల వచ్చే వ్యాధిని ఏమని చెప్పొచ్చు? ఎడిసన్స్ వ్యాధి. రోమాలు బంగారపు రంగులోనికి వస్తాయి అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు. ఇది ఆల్డోస్టిరాన్కి సంబంధించినటువంటి విషయం. ఇక మూడో హార్మోన్లోకి వెళ్ళాలి. మరి మూడో హార్మోన్ అంటే గుర్తెచ్చుకోండి. మొట్టమొదటిది కార్టిసాల్ కంప్లీట్ చేసాం, రెండోది ఆల్డోస్టిరాన్ కంప్లీట్ చేసాం, మూడోది లైంగిక కార్టికాయిడ్ కంప్లీట్ చేయలేదు. కాబట్టి ఇప్పుడు చూడాల్సింది ఏంటన్నా? లైంగిక కార్టికాయిడ్లు. లైంగిక కార్టికాయిడ్లు. వెరీ గుడ్. చూద్దామా? చూద్దాం. చూడనా, పేరులోనే ఉంది లైంగిక కార్టికాయిడ్లు. కార్టెక్స్ అనే దాని నుంచి వచ్చి అక్కడ ఉండేటువంటి సెక్షువల్ క్యారెక్టర్స్ ని కంట్రోల్ చేస్తుంది. అందుకే దీన్ని లైంగిక కార్టికాయిడ్లు అనే పేరుతో చెప్పారు. సెక్షువల్ కార్టికాయిడ్స్ అని అంటారు. చాలా ఇంపార్టెంట్, సింపుల్ గా మాట్లాడేసుకోవచ్చు. చూడండి. ఏంటి సార్? బాలుడు. చిన్నప్పుడు పురుషుడినే ఉంటాం, బాలుడు అంటాం. వీడు పెద్దయ్యాక ఎలా మారాలి? పురుషుడి కింద. అంతేనా? మరి పురుషుడి కింద మారాలి అంటే ఏంటి అసలు? పురుషుడి కింద మారాలంటే మీసాలు రావాలి, తిప్పాల్సిందే. గడ్డాలు రావాలి, ఎవరో ఒకరిని ప్రేమించి గడ్డాలు పెంచుకోవాల్సిందే. నేను కాదండోయ్, గడ్డాలు. అలాగే గంభీర స్వరం కాస్త బేలగా కాదు, గంభీర స్వరం ఉండాలి. మరి అలాగే శుక్ర కణాల ఉత్పత్తి, తండ్రి అయ్యేటువంటి ఆ కణాల ఉత్పత్తి అనేది జరగాలి. ఇవన్నీ జరిగితే వాడు పురుషుడు అని అర్థం. ఇలాంటి లక్షణాన్ని తీసుకొచ్చేదే లైంగిక కార్టికాయిడ్స్, సెక్షువల్ కార్టికాయిడ్స్. మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. ఓకేనా? ఎలా తీసుకొస్తుంది ఇది సెక్షువల్ కార్టికాయిడ్స్? పురుషుడు అనగానే వీడిలో టెస్టోస్టిరాన్ 80% ఉంటుంది. ఈస్ట్రోజన్ అనేటువంటిది ఈ సైలెంట్, అక్కడ ఈస్ట్రోజన్ ఓ సైలెంట్ 20% ఉండాలి. ఇక్కడ ఈ ఆడియో చూస్తున్న, వీడియో చూస్తున్నటువంటి వ్యక్తుల్లో పురుషులందరిలోనూ టెస్టోస్టిరాన్ 80, ఈస్ట్రోజన్ 20 ఉంటుంది. స్త్రీ లక్షణాలు తెచ్చేది, కానీ టెస్టోస్టిరాన్ తొక్కి పెట్టి నారదీస్తుంది. ఏయ్ మగ పురుషుడాడు అని అంటుంది. కానీ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఈ బాలుడికి లైంగిక కార్టికాయిడ్లు, సెక్షువల్ కార్టికాయిడ్లు లోపించాయి అనుకోండి, ఏమవుతుంది అని అంటాడు.
లోపించాయి అనుకోండి, ఏమవుతుంది అనుకోండి. ఇప్పుడు ఏమవుతుంది, వాళ్ళు టెస్టోస్టెరాన్ అనేది 80% బదులు 60కి వెళ్ళిపోతుంది. ఈస్ట్రోజన్ 40 అయిపోతుంది. ఇది 60 అయితే ఇది 40 అయిపోతుంది. అంటే ఏంటి, ఆటోమేటిక్గా స్త్రీతత్వం పెరిగిపోతుంది. అప్పుడు వీడికి వచ్చే వ్యాధి పేరేంటి? దాని పేరే గైనకోమాస్టిజం. చాలా ఇంపార్టెంట్, చాలా సార్లు అడిగిన ప్రీవియస్ క్వశ్చన్. లైంగిక కార్టికాయిడ్ లోపం వల్ల వచ్చే వ్యాధి పేరే గైనకోమాస్టిజం. సార్ గైనకోమాస్టిజం అంటే ఏంటి సార్? పురుషులలో స్త్రీ లక్షణాలు వస్తాయి. ఊరుకోండి సార్, గైనకోమాస్టిజం అంటే పురుషుల్లో స్త్రీ లక్షణాలు అంటున్నారు, ఏం అర్థం కాలేదేంటి సార్? ఇది పురుషులలో క్షీర గ్రంథుల అభివృద్ధి. రామచంద్ర మహాప్రభు మన వల్ల కాదు. అంటే పురుషుడికి పాలిచ్చే లక్షణాన్ని కలిగి ఉంటాడు. అయిపోయింది. మగజాతి పరువు గంగలో కలిసిపోయింది. కాబట్టి ఎప్పుడైతే ఎవరికైతే లైంగిక కార్టికాయిడ్ లోపిస్తాయో అప్పుడే వచ్చేది గైనకోమాస్టిజం. పురుషుల్లో స్త్రీ లక్షణాలు, ఎస్పెషల్లీ క్షీర గ్రంథులు కనబడతాయి. సార్ మరి సహజ గైనకోమాస్టిజం ఎందులో చూస్తాం? సహజ గైనకోమాస్టిజం ఇలాగే అడిగాడు ఒకసారి బిట్టు. సహజ గైనకోమాస్టిజం అంటే ఏంటి చూద్దామా? చూద్దాం, జాగ్రత్తగా వినండి. సహజ గైనకోమాస్టిజం అంటే న్యాచురల్ గానే గైనకోమాస్టిజం కలిగినటువంటి జీవులు ఎవరు? డక్ బిల్ ప్లాటిపస్. ఏంటి సార్ డక్ బిల్ ప్లాటిపస్ అంటున్నారు? దానిలో ఉన్న విషయాలు ఏంటి అనే విషయాన్ని మనం చూసే ప్రయత్నం చేయొచ్చు. ఓకేనా? డన్. చూడు, డక్ బిల్ ప్లాటిపస్ లో మగజీవి, స్త్రీ జీవి, రెండు ప్రేమించుకున్నాయి, పెళ్లి చేసుకున్నాయి, పిల్లలు కనాలనుకున్నాయి. కానీ విచిత్రం ఏంటంటే డక్ బిల్ ప్లాటిపస్ క్షీరదం. తమ పిల్లలకు పాలించుకునే జంతువులు ఏమంటాం? క్షీరదము అంటే పిల్లల్ని కనాలి. కానీ ఈ డక్ బిల్ ప్లాటిపస్ ఏం చేస్తుంది? గుడ్లు పెడుతుంది. కానీ చాలాసార్లు అడిగాడు, గుడ్లు పెట్టి పాలు ఇచ్చే క్షీరదంగా దేని పేరు చెప్పచ్చు? డక్ బిల్ ప్లాటిపస్. అంటే ఇదేం చేస్తుంది? గుడ్లు పెడుతుంది, పిల్లలకు పాలు ఇస్తుంది. కాబట్టి పిల్లలకి గుడ్లు పాలు ఇచ్చే జంతువు అంటే అంగన్వాడీ టీచర్ లేరు. తప్పు. మరి ఇక్కడ మనం ఎవరి పేరు చెప్తున్నాం? డక్ బిల్ ప్లాటిపస్. ఫస్ట్ ఈ రెండు కలిసాయి, రెండు గుడ్లు పెట్టాయి. రెండు గుడ్లని ఏం చేసాయి? గుంటలో తీసి పొదగాలి. ఇప్పుడు ఈ ఆడజీవి అనేటువంటిది ఏం చేస్తుంది? గుడ్లు పెట్టగానే దాని పని అయిపోయిందని చెప్పి వేరొక మగజీవితో లేచిపోతుంది. స్వభావం ఫినిష్, లేచిపోయింది. ఎవరున్నారు? మగజీవి. మరి మగజీవి మనసున్న మహారాజు కదా, ఏం చేస్తుంది? ఈ గుడ్లను పొదుగుతుంది. మరి ఇప్పుడు చెప్పండి, గుడ్లను పొదిగే ఏకైక మగజీవి డక్ బిల్ ప్లాటిపస్. మా మగజీవులు కూడా గుడ్లు పొదగలుగుతున్నాయి, పొదిగాయి, దరిద్రం కూడా. ఇప్పుడు ఈ మా పిల్లలు వచ్చేసాయి బయటికి. పిల్లలు వచ్చి ఆకలితో అమ్మా 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 అంటున్నాయి. మరి అమ్మేది నాన్న అంటే బావు లేచిపోయింది అని చెప్పలేక మగజీవి తన పిల్లలకు పాలిస్తుంది. దీన్ని సహజ గైనకోమాస్టిజం అనే పేరుతో పిలుస్తారు. ఇప్పుడు చెప్పండి, సహజ గైనకోమాస్టిజం కలిగిన జీవిగా దేని పేరు చెప్పచ్చు? డక్ బిల్ ప్లాటిపస్. ఇంకాస్త ముందుకెళ్తున్నారు. ఈ సహజ గైనకోమాస్టిజం డక్ బిల్ ప్లాటిపస్ అయినటువంటిది ఏంటి? పాలు పెట్టి గుడ్లు పెడుతుంది కాబట్టి దీన్ని సహజ గైనకోమాస్టిజం అన్నాం. ఇది విషయం. చూడండి, లైంగిక కార్టికాయిడ్లు బాలుడిని పురుషుడిగా మార్చాలి, మార్చకపోతే జరిగిన విషయాలు చూసాం. మరి బాలిక పరిస్థితి ఏంటి చూద్దాం. బాలిక, ఈవిడ కూడా లైంగిక కార్టికాయిడ్లు వచ్చి ఎలా మారుతుంది? స్త్రీగా మారాలి. మరి స్త్రీగా మారడం అంటే ఎలాగా? ఈస్ట్రోజన్ ఏమో 80%, టెస్టోస్టెరాన్ ఏమో 20% ఉంటాయి. అంతేగా?
ఇది విషయం. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు స్త్రీ లక్షణాలు ఏంటి? పొడవైనటువంటి శిరోజాలు, పొడవైన జుట్టు. మగవారికి షార్ట్గా పెరుగుతుంది ఇది, కానీ వాళ్ళకి పొడవుగా పెరుగుతుంది. పొడవైన జుట్టుతో పాటు కీచు గొంతు, గొంతు కాస్త కీచుగా ఉంటుంది. అలాగే మృదు కండరాలు. చూడండి, పురుషుడు ఎక్సర్సైజ్ చేస్తే చాలా త్వరగా ఈ కండరాలు అనేటువంటివి గట్టిపడతాయి, కానీ స్త్రీలకి కండరాలు గట్టిపడవు. ఎందుకు? రేపొద్దున ఈ గర్భాశయం దగ్గర ఉండే కండరాలు వ్యాకోచం చెంది జాగ్రత్తగా ఉండాలి కాబట్టి అంత గమ్మున పడవు. అందుకు మృదు కండరాలు ఉంటాయి. అలాగే కటివలయం వెడల్పు కావడం. అర్థం కాలేదు మాస్టారు. నడుము భాగాన్ని కటివలయం అంటాం. ఈ నడుము భాగం వెడల్పు అవుతుంది. వెడల్పు ఇలా నడుము దగ్గర వంపు వస్తుంది. ఈ వంపు రావడం వల్లే గర్భాశయము అలాంటివి అడ్జస్ట్ అవుతున్నాయి. ఇలాంటి దాన్ని ఏమంటాడు? కటివలయం వెడల్పు కావడం. ఇది కాకుండా అండాల ఉత్పత్తి. ఇవన్నీ జరగాలంటే ఏం కావాలి? లైంగిక కాటికాయలు కావాలి. స్త్రీలాగా ప్రవర్తిస్తుంది. ఇప్పుడు మగాడి నడక ఇలా ఉంటుంది, ఆడపిల్లల నడక తెగదిప్పుడు అడుగుతారు. ఇది ఇంతేనా? ఇదే కదా. అదే ఒక ఆడపిల్లలో పెట్టుకుని ఏడ్రా అంటే స్త్రీ అనేటువంటి భావన మనకు కలగకపోవచ్చు. అదే లైంగిక కాటికాయలు. ఇవన్నీ ఉంటే ఆ లక్షణాలు మామూలుగానే వస్తాయి. సరే, ఇప్పుడు ఇది కాదు సార్, లోపిస్తే ఏమవుతుంది? చిరిగి శాట్ అవ్వుద్ది. చూద్దాం. లోపం వల్ల బాలికలకి లైంగిక కాటికాయిడ్స్ లోపించడం వల్ల వచ్చే వ్యాధినే విరూలిజం అనే పేరుతో పిలుస్తారు. ఏమంటారు నాన్న? విరూలిజం అంటే ఏంటి సార్? ఆడవారిలో మగ లక్షణాలు ఏంటో చెప్పండి సార్. గంభీర స్వరం. ఆ అమ్మాయి మాట్లాడితే అబ్బాయి కంటే దారుణంగా ఉంటుంది. ఏరా బాగులవా. మనకి స్కూల్లో గ్యారంటీగా ఒక పెద్ద తగులుద్ది ఇలాగా. ఏరా బాగున్నావా, క్రికెట్ ఆడదావా. అక్కే బ్యాటింగ్, అక్కే బౌలింగ్, అక్కే ఫీల్డింగ్, మొత్తం అంతే. మనం అక్క ఓకే అక్క అండమే. కాబట్టి గంభీర స్వరం. అలాగే మనం ఇంకోటి ఏం మాట్లాడుకోవాలి? ఇంకా సింపుల్ గా చెప్పాలి అంటే గుర్తుంచుకోండి, ఇక్కడ గంభీర స్వరంతో పాటు వచ్చేటువంటిది మీసాలు. ఆ అమ్మాయి మీసాలు తిప్పుతుంది. ఆ అమ్మాయి మీసాలు తిప్పుతుంది ఇలా ఇలా. కాబట్టి కుర్రోళ్ళు పెళ్లి చేసుకునేటప్పుడు ఆ పెళ్లి చూపుల్లో అమ్మాయిని మాట్లాడించండి. ఆ అమ్మాయి పద్ధతిగా ఉంది, అనుకోగా ఉంది కదా అని మాట్లాడించలేదు. పెళ్లిపీటల మీద మాట్లాడించలేదు. రేపు పొద్దున గదిలోకి వెళ్ళే గ్లాస్ ఇచ్చిన తర్వాత ఎక్కడి నుంచో వాయిస్ అది, ఏమండి ఆశీర్వదించండి. ఎక్కడిది వాయిస్? అప్పుడు ఏ వాయిస్ ఉండదు, నీకు రీసౌండే. కాబట్టి మీసాలు రావడం, ఛాతీపై వెంట్రుకలు ఇవన్నీ రావడం వలన మగ లక్షణాలు ఉంటాయి. దీన్నే విరూలిజం అనేటువంటి పేరుతో చెప్తాం. ఇదినా మనకు సంబంధించినటువంటి విషయం. ఇప్పుడు చెప్పండి, లైంగిక కార్టికాయిడ్లు పురుషుల్లో లోపించడం వల్ల వచ్చిన వ్యాధి పేరేంటి? గైనకో మాస్టిజం. వెరీ గుడ్. మరి స్త్రీలలో మగ లక్షణాల వల్ల వచ్చిన వ్యాధి పేరు విరూలిజం. ఓకేనా? ఒక మోడల్ క్వశ్చన్ చేద్దామా? గుడ్. ఏ హార్మోన్ వలన టెస్టోస్టిరాన్ అధికమవుతుంది? నెంబర్ 1 ప్రొజెస్టిరాన్, గ్యారంటీ బిట్టు. ఈస్ట్రోజన్. నెంబర్ 3 FSH. నెంబర్ 4 LH.
ఆన్సర్ ప్లీజ్. 3, 2. అమ్మయ్యా, గుడ్ నానా. మరి ఇక్కడ మనకి క్లియర్ గా చాలా సింపుల్ గా విషయం మనకి ఇక్కడ తెలిసింది. ఏంటి మాస్టారు అది, దానికి సంబంధించిన విషయం ఎలా ఉంది అనే విషయాన్ని చూడొచ్చు. చూడు, ప్రొజెస్టిరాన్ స్త్రీలకు సంబంధించింది, ఈస్ట్రోజన్ స్త్రీలకు సంబంధించింది, ఎఫ్ఎస్హెచ్ శుక్ర కణాలు రావడం అనేటువంటిది అవుతుంది, స్త్రీలలో అయితే అండాలు రావడం అవుతుంది, ఎల్హెచ్ పురుషుల్లో అయితే టెస్టోస్టిరాన్ని తెస్తుంది, అలాగే ఎల్హెచ్ స్త్రీలలో అయితే ఈస్ట్రోజన్ అనేటువంటి దాన్ని తీసుకురావడం తెస్తుంది. 4 సింపుల్ అనమాట. ఓకేనా, గుడ్ నాన్న. ఇప్పుడు చూడరా, మరి ఇక్కడ తోటి లైంగిక కార్టికాయిడ్లు అయిపోయినాయి. ఇక నెక్స్ట్ మనం మాట్లాడవలసింది ఏంటి నాన్న, చాలా ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్. ఇదిగోండి, వలకలం నుంచి ఏమొచ్చాయి, కార్టిసాల్, ఆల్డోస్టెరాన్, లైంగిక కార్టికాయిడ్లు అయిపోయినాయా. మరి ఇప్పుడు మనం మాట్లాడాల్సింది ఏంటి, దవ్వ. మరి ఆ దవ్వ దగ్గర ఏమేమి ఉన్నాయి, ఎడ్రినలిన్, నార్ ఎడ్రినలిన్, ఈ రెండింటి గురించి మాట్లాడాల్సిన పరిస్థితి ఉంది. ఓకేనా, గుడ్. దవ్వ హార్మోన్స్, దవ్వ హార్మోన్స్. మాస్టారు దవ్వ హార్మోన్స్ అంటున్నారు ఏంటి, ఆల్రెడీ మీకు చెప్పాను. దవ్వ హార్మోన్స్ అంటే ఎన్ని, 2. మొట్టమొదటి దాని పేరేంటి, ఎడ్రినలిన్, ఎడ్రినలిన్. రెండో దాని పేరేంటానా, నార్ ఎడ్రినలిన్, నార్ ఎడ్రినలిన్ అనేటువంటి పేరుతో చెప్పాం. ఇక్కడ విషయం ఏంటంటే ఎడ్రినలిన్, నార్ ఎడ్రినలిన్ గురించి క్వశ్చన్ ఒకటి అడిగాడు. ఇవి ఎలాంటి హార్మోన్లు, ఇవి 2 ఎమైనో ఆమ్లంతో చేయబడిన హార్మోన్స్, ఎమైనో ఆమ్ల హార్మోన్స్. మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి అన్న, ఎమైనో ఆమ్ల హార్మోన్స్ అనేటువంటి వాటి గురించి మాట్లాడుతున్నాను. సార్ ముందు మనం మాట్లాడాల్సింది దేని గురించి, ఎడ్రినలిన్. ఏం చేస్తుంది మాస్టారు, ఇది చేసే పని గురించి తెలిసిన తర్వాత దీని ముద్దు పేర్లు తెలుస్తాయి. ఎడ్రినలిన్ రక్తంలోకి వచ్చింది, ఇది రక్తంలోనే గ్లూకోజ్ పరిమాణం పెరుగుతుంది, గ్లూకోజ్ పరిమాణం పెరుగుతుంది. రక్తంలో గ్లూకోజ్ పరిమాణం ఎప్పుడు పెరగాలి, మనం తిన్నప్పుడు పెరగాలి. కానీ ఇది వచ్చిన వెమ్మటే, ఎడ్రినలిన్ వచ్చిన వెమ్మటే గ్లూకోజ్ పరిమాణం పెరుగుతుంది. గ్లూకోజ్ పరిమాణం పెరిగితే రక్తపీడనం పెరుగుతుంది, బీపీ పెరిగితే హృదయ స్పందన పెరుగుతుంది, నాడీ స్పందన పెరుగుతుంది. ఇవన్నీ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. హృదయ స్పందన పెరుగుతుంది, నాడీ స్పందన పెరుగుతుంది, శ్వాసక్రియ రేటు పెరుగుతుంది, దాంతో శక్తి విడుదలవుతుంది. అంటే ఫుడ్ తీసుకున్నప్పుడు కానీ ఎడ్రినలిన్ వచ్చినప్పుడు కానీ శక్తి విడుదలయ్యే క్రమం ఇది. శక్తి విడుదలైంది అంటే ఎడ్రినలిన్ రక్తం రాగానే శక్తి ఏమైంది, విడుదలైంది. అంతేకాదు, ఎడ్రినలిన్ విడుదలైనప్పుడు కనుపాప పరిమాణం పెరుగుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి, క్వశ్చన్ అడిగాడు, ఏ హార్మోన్ విడుదల వలన కంటి పరిమాణం పెరుగుతుంది అని అడిగాడు. ఎడ్రినలిన్. రోమాలు నిక్కబొడుచుకుంటాయి, రోమాలు నిక్కబొడుచుకుంటాయి, పైల్ ఎరెక్టింగ్ అంటాం. అంటే ఈ రోమాలు ఏంటి, గొగుల్ పాటుకు ముడుచుకుంటాయి అన్నమాట. రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఇవి మనకు సంబంధించిన విషయాలు. సార్ అసలు ఇలా జరిగింది కదా, ఎప్పుడు జరుగుతుంది, ఎడ్రినలిన్ ఆల్కహాల్ తాగినప్పుడు విడుదలవుతుంది. అంటే ఆల్కహాల్ తాగినప్పుడు రక్తంలోకి ఏం విడుదలవుతుంది, శక్తి. అప్పుడే సంబరపడకండి, ఆల్కహాల్ తాగితే శక్తి వచ్చేసింది, ఆల్కహాల్ తాగితే శక్తి వచ్చేసింది అనుకుంటున్నారేమో. దానిలో ఉన్న విషయం కూడా చెప్తున్నాను. సిగరెట్ తాగినప్పుడు కూడా వస్తుంది. అందుకే చూడండి, సిగరెట్ తాగిన వాడు, ఆల్కహాల్ తాగిన వాడు ఏదో పిలుచు స్టడీ అంటారు.
అంటే వాడికి శక్తి ఎక్కడి నుంచో వచ్చి రిలీజ్ అయ్యింది. ఓకే, అలాగే కోపం, బాధ, ఈ కోపంలోనూ బాధలోనే అనేక రకాలైన అరాచకాలను చేస్తారు వ్యక్తులు. కోపంలోనే చచ్చిపోతారు, కోపంలోనే చంపేస్తారు, బాధలోనే చచ్చిపోతారు, బాధలోనే చంపేస్తారు. అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ దొంగ మొహం ఎడ్డినది. మరి వాళ్ళ మీరు ఏ నేరం అయినా తీసుకోండి, నేరం, ఆ నేరానికి మూల కారణాల్లో చాలా మూల కారణాలు ఈ రెండు అయి ఉంటాయి. ఓకేనా? ఈ రెండు ఎందుకు? మందు తాగినప్పుడు వాడు ఏం చేస్తున్నాడో తెలియట్లా. అలవాటు మంచిదా చెడ్డదా అనే డిస్కషన్ నేను పెట్టట్లా. సమాజానికి ఇది ఏ రకంగా ఉంటుంది అనే విషయాన్ని చెప్తున్నా. కాబట్టి ఇది విషయం. చాలాసార్లు అడిగాడు, సిగరెట్ తాగినప్పుడు, ఆల్కహాల్ తాగినప్పుడు రక్తంలోకి విడుదలయ్యే హార్మోన్ ఎడ్రినలిన్. మరి ఇప్పుడు మనం మాట్లాడాల్సిన విషయం ఏంటంటే, సార్ మరి దీనికి ముద్దు పేర్లు ఏమీ లేవా? ముద్దు పేర్లు ఉన్నాయి. ఆ ముద్దు పేర్లే మనకి ఇంపార్టెంట్. ఓకేనా? చూద్దామా? చూద్దాం. ఎడ్రినలిన్ ని 3F హార్మోన్ అంటారు. 3F హార్మోన్ అంటే ఏంటి సార్? ఎఫ్ అంటే ఫైట్. ఇది ఎక్కువగా ఉన్నప్పుడు ఫైట్ చేయడానికి నిశ్చయించుకుంటాం. పెళ్లికి ముందు మగాడు ఏయ్ అంటాం. అర్జున్ రెడ్డిలో విజయ్ దేవరకొండ అమిత్ అరుతానే ఉంటాడు. రెండో ఎఫ్ ఫ్లైట్. పెళ్ళయిన తర్వాత పారిపోతూ ఉంటాడు బాధ్యతలకు దూరంగా. సింపుల్ గా చెప్పాలంటే గీతా గోవిందంలో విజయ్ దేవరకొండ మేడం 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 మేడం. మరి అర్జున్ రెడ్డి ఎలా ఉన్నాడు, గీతా గోవిందంలోకి ఎలా ఉన్నాడు? అయిపోయింది. ఇంకా ఫ్రైట్, పిరిగితనానికి పరాకాష్ట బాగా తగ్గింది. అంటే ఈ హార్మోన్ ఎక్కువ ఉంటే ఫైట్, కొద్దిగా తగ్గితే ఫ్లైట్ పారిపోవడం. నెంబర్ 3 ఫ్లైట్ బాగా పిరిగితనం. మరి అదే విజయ్ దేవరకొండ లైగర్ సినిమా అన్నాడు కదా, ఇదిగో ఫైట్ ఫ్లైట్ ఫ్రైట్ హార్మోన్ అనే పేరుతో చెప్తున్నారు. 3F హార్మోన్. వెరీ గుడ్. సింపుల్ గా చెప్పాలంటే చిన్నప్పుడు స్కూల్లో జరిగేది, పాము అనేటువంటివి డేంజరస్ లేకుండా కొన్ని ఉంటాయి. కొన్ని పాములు మనకు తెలుసు. చిన్నప్పుడు అవి రాగానే మనలో ఒకడు వెళ్ళి దాన్ని తోక పట్టుకుని గిరగిరగిర తిప్పి ఇసురుతూ ఉంటాడు అందరి మీద. ఆ పట్టుకునేవాడు ఫైట్, ఆడికి ఎడ్రినలిన్ లెవెల్స్ ఎక్కువ. ఆడు పట్టుకున్నాడని తెలిసి పారిపోయేవాడు ఉంటాడు చూసా, ఫ్లైట్. ఓరు బాబు మనకెందుకురా బాబు రిస్క్ అని పారిపోయేవాడు. మూడో రకం ఫ్రైట్, పాము వచ్చిందని తెలిసి వారం రోజులు బడి మానేసి ఇంట్లో కూర్చుంటాడు ఒకడు, వాడు వీడు. 3F హార్మోన్ అంటారు. దీనికి ఇంకో పేరుంది, ఎమర్జెన్సీ హార్మోన్. ఎమర్జెన్సీ హార్మోన్ ప్రాణాలు పోతున్న సమయంలో వచ్చి ప్రాణాలు నిలబెట్టడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఎమర్జెన్సీ హార్మోన్. దీనికి ఇంకో పేరుంది, పోరాట. ఎక్కువైతే ఏం చేస్తాం? పోరాట. పలాయన, పోరాట పలాయన హార్మోన్. మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం, పోరాట పలాయన హార్మోన్. మాస్టారు అసలు పోరాట పలాయన హార్మోన్ అంటున్నారు కదా, ఏంటిది? ఎప్పుడైతే ఇది వస్తుందో మనం పోరాడతాం లేదా పలాయనం. సింపుల్ గా మీరు ఎప్పుడైనా చూడండి, 2 కోడి పుంజులను తీసుకొచ్చి ఒకదాంతో ఒకటి ఎదురుగా పెట్టి ఇలా ఇలా ముక్కు రాయించామనుకో పోరాడతాయి. అప్పుడు ఎవరు వచ్చారు? ఎడ్రినలిన్. ఇదిగో ఇది మోస్ట్ ఇంపార్టెంట్. సార్ మరి నార్ ఎడ్రినలిన్ ఏంటి సార్? సింపుల్ గా చెప్పాలంటే ఎడ్రినలిన్ వచ్చి 5 నిమిషాలు తన ప్రభావాన్ని చూపించింది. 5 నిమిషాల అనంతరం నార్ ఎడ్రినలిన్ వచ్చి ఎడ్రినలిన్ చేసిన దాన్నంతా తగ్గిస్తుంది. నార్ ఎడ్రినలిన్ ఎడ్రినలిన్ కు వ్యతిరేకంగా పనిచేసేది. అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు సార్? విను. సిగరెట్ తాగాడు ఒకడు, నేనే తాగాను, ఏమొచ్చింది? శక్తి. వెంటనే 5 నిమిషాల తర్వాత వచ్చి నారెడ్రినలిన్ ఆ శక్తిని లాగేసుకుంటుంది. అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది? ఇబ్బంది స్టార్ట్ అవుతుంది. కాబట్టి అందుకే ఒకసారి సిగరెట్ తాగిన వాడు దానికి అలవాటు పడ్డాడు, దానికి ఆ తర్వాత కంటిన్యూస్గా అలవాటు పడిపోతూనే ఉంటాడు. ఇదిరా నాన్న మనకు సంబంధించిన పూర్తి స్థాయి అధివృక్క గ్రంథి, దానికి సంబంధించినటువంటి విషయాలు. బట్ నెక్స్ట్ చూద్దాం.
నెక్స్ట్ ఏంటి సార్? మరి నెక్స్ట్ మనం చూడబోయేటువంటి గ్రంథి పేరు ముష్కాలు, టెస్టిస్. ముష్కాలు, టెస్టిస్. మరి దీని గురించి గతంలో ఒక ప్రీవియస్ క్వశ్చన్ అడిగాడు. ముష్కాలలో ఉన్న కణాల పేరేమిటి? ముష్కాలలో ఉన్న కణాల పేరేమిటి? నెంబర్ 1 లీడిక్ కణాలు, నెంబర్ 2 కోఫర్ కణాలు, నెంబర్ 3 ఎసినార్ కణాలు, నెంబర్ 4 వాయుగోణులు. ఆన్సర్ చెప్పే ప్రయత్నం చేయండి. ఈజీ. చాలా సార్లు అడిగిన ప్రశ్న. 1 లీడిక్, 2 కోఫర్, 1 4. వెరీ గుడ్. మరి ఇక్కడే మనం చూడాలి మరి ఆ ముష్కాల పరిస్థితి ఏంటి, వాటికి సంబంధించిన విషయాలు ఏంటి. సార్ ముష్కాలు ఎక్కడుంటాయి అంటే ఉదర కుహరం అంటే మన యొక్క పొట్ట. ఉదర కుహరం పొట్ట. ఆ పొట్టకు దిగువన ముష్కగోణి అనే సంచి ఉంటుంది. కాబట్టి ఉదర కుహరానికి కింద ఉండే సంచి పేరు ముష్కగోణి. ఆ ముష్కగోణిలో అండాకారంగా ఉన్న నిర్మాణాలనే మనం ముష్కాలు అనే పేరుతో పిలుస్తాం. ముష్కాలు. వెరీ గుడ్ సార్. మరి ముష్కాల్లో ఉన్న గ్రంథుల పేరు ముష్కాల్లో ఉన్న కణాల పేరేంటి సార్? ఇదిగోండి ముష్కాల్లో ఉన్న కణాలు. ఈ కణాల వలనే మనకు అనేక రకాలైనటువంటి విషయాలు వస్తున్నాయి. వీటినే ఏమని చెప్తారు? లీడిగ్ కణాలు అనే పేరుతో చెప్తారు. లీడిగ్ కణాలు. మరి లీడిగ్ కణాలు ఏం ఉత్పత్తి చేస్తాయి సార్? టెస్టోస్టెరాన్ అనేటువంటి దాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఇప్పుడు దాకా అడిగిన చాలా ఎగ్జామ్స్ లో ఇవే మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. ఏంటి? ముష్కాల్లో ఉండే కణాల పేరేంటి? లీడిగ్ కణాలు, లీడిగ్ కణాలు, లీడిగ్ కణాలు. టెస్టోస్టెరాన్ ఉత్పత్తి చేసే కణాల పేరేంటి? లీడిగ్ కణాలు. మరి ఆన్సర్ పేరేంటానా? లీడిగ్ కణాలు. కోఫర్ కణాలు కాలేయంలో ఉంటాయి. ఎసినార్ కణాలు క్లోమంలో ఉంటాయి. వాయుగోణులు ఊపిరితిత్తుల్లో ఉంటాయి. ఊపిరితిత్తులు. ఇది మనకు సంబంధించినటువంటి విషయం. ఓకేనా? గుడ్. అసలు టెస్టోస్టెరాన్ అంటున్నారు. ఏం చేస్తుంది సార్ ఇది? ఇది పురుషులలో ద్వితీయ లైంగిక లక్షణాలు తెస్తుంది. ద్వితీయ లైంగిక లక్షణాలను తెస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్ అన్న గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. పురుషులలో ద్వితీయ లైంగిక లక్షణాలు తెస్తుంది అంటున్నాడు. అంటే ఏంటి సార్? అర్థం కాలేదు. ఎస్ చూడరా, పుట్టుకతోటే వచ్చే లక్షణాలని ప్రాథమిక లైంగిక లక్షణాలు అంటాం. బిడ్డ పుట్టగానే చుట్టాలందరూ వచ్చేసి ఎవడి పాటు ఏరుకుంటాడు. అమ్మ ముక్కు, నాన్న కళ్ళు, తాత చేతులు, ఎవడిది 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 అంటారు. అంటే పుట్టుకతోటే ఉండే అవయవాలతోటి లక్షణాలను గుర్తించగలిగితే ప్రాథమిక లైంగిక లక్షణాలు. మరి ఒక వయసు వచ్చేదాకా ఆడపిల్ల మగపిల్లవాడు ఒకేలా ఉంటారు. గొంతులో కానీ ప్రవర్తనలో కానీ ఒకేలా ఉంటారు. కానీ పెద్దయ్యాక వచ్చే లక్షణాలే ద్వితీయ లైంగిక లక్షణాలు. ఏంటి మాస్టారు అవి? చూడు, మొట్టమొదటి చెప్పాను. పురుషుడికైతే ముందు ఏం రావాలి? మీసాలు. తర్వాత ఏం రావాలి? గడ్డాలు, గంభీర స్వరం, కండరాల పట్టుత్వం. కండరాలు గట్టిగా అవ్వడం అవుతుంది. అలాగే ఇంకాస్త ముందుకెళ్ళి మాట్లాడుకోవచ్చు. కండరాల పట్టుత్వంతో పాటు ఇక్కడ ఉన్న ఇంకో విషయం ఏంటి? మీ అందరికీ తెలుసు, శుక్ర కణాల ఉత్పత్తి. ఫైనల్ క్వశ్చన్. శుక్ర కణాల ఉత్పత్తిని చేసే హార్మోన్ గా దీని పేరు చెప్పొచ్చు? టెస్టోస్టిరాన్ అనే దాని గురించి చెప్పుకోవచ్చు. సార్ మరే టెస్టోస్టిరాన్ లోపిస్తే ఏమొస్తుంది సార్? చెమ్మచెక, చారడిచి మొగ్గ. ఏంటి మాస్టారు? నపుంసకత్వం. అంటే పూజకి పనికిరాని పువ్వు. మగాడు కాదు, ఆడ లక్షణాలతో ఉంటాడు. దే ఆర్ కాల్డ్ హిజ్రా. హిజ్రాల కింద కూడా మనం పిలిచే అవకాశం ఉంటుంది. ఇది మనకు సంబంధించినటువంటి విషయం.
ఇందులో ఎక్కువగా అడిగినటువంటిది నాన్న లీడిక్ కణాల గురించి అడగడం జరిగింది. ఓకేనా? డన్. ఇంకాస్త ముందుకెళ్దాం. స్త్రీ బీజ కోశాలు, స్త్రీ బీజ కోశాలు ఓవరిస్ అనేటువంటి ఇంగ్లీష్ పేరుతో చెప్తాం. మరి స్త్రీ బీజ కోశాల గురించి ఏమడిగాడు క్వశ్చన్ చూడండి. పగిలిన అండపుటిక పేరు. చాలా సార్లు ప్రీవియస్ బిట్గా అడిగాడు. పగిలిన అండపుటిక పేరు. నెంబర్ 1 కార్పస్ కల్లోసం, కార్పస్ ఆల్బికన్స్, కార్పోరా స్ట్రయేటం, కార్పోరా స్ట్రయేటం. 1 minute అన్న. నెంబర్ 4 కార్పస్ లూటియం, కార్పస్ లూటియం. చూడండి, పగిలిన అండపుటిక పేరు అని అడిగాడు. కార్పస్ కల్లోసం, కార్పస్ ఆలికన్స్, కార్పోరా స్ట్రయేటం, కార్పస్ లూటియం ఈ పేర్లతో అడుగుతున్నాడు. గతంలో అడిగినటువంటి ప్రీవియస్ బిట్టానా ఇది. ఇక్కడ సింపునానా, కార్పస్ కల్లోసం ఎందులో ఉంటుందని చెప్పాం? మెదడులో ఉంటుందని చెప్పాం. కార్పస్ ఆల్బికన్స్ అనేటువంటిది ఎందులో ఉంటుంది? పీయూష గ్రంథిలో ఉండే మత్స్యది. కార్పోరా స్ట్రయేటం అనేటువంటిది కీటకాల యొక్క సంబంధించినటువంటి విషయం. ఆన్సర్ కార్పస్ లూటియం. మరి స్త్రీ బీజ కోశాలు ఏంటి, ఎలా ఉంటాయో చూద్దాం. ఎక్కడుంటాయి సార్? ఇవి ఉదరంలో ఉంటాయి, కడుపులో. ఇది ఒక సంచి వంటి భాగం. కాబట్టి ఉదరంలో ఉండేటువంటి స్త్రీ బీజ కోశం ఇలా ఉంది. మరి స్త్రీ బీజ కోశంలో ఏమేమి ఉంటాయి మాస్టారు? స్త్రీ బీజ కోశంలో ఉండే నిర్మాణాలనే అండపుటికలు అంటారు. అండపుటిక. పుటిక అంటే ఇప్పుడు లోపల ఇంకో కణం ఉందని అర్థం. ఈ లోపల ఉన్న కణం పేరే అండం. లోపల ఉన్న కణం పేరే అండం. ఇది విషయం. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. స్త్రీ బీజ కోశం నుంచి రిలీజ్ అయిన విషయాలు ఎలా ఉంటాయి ఏంటి అనే విషయాన్ని చూద్దాం. కరెక్ట్గా స్త్రీకి 13 సంవత్సరాల వయసు. ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. 13 సంవత్సరాల వయసు అని ఎందుకంటామంటే ఇది 13 ఫిక్స్డ్ ఏం కాదు. 11, 12, 13, 14 వారి వారి శరీరాలు బట్టి వారు పక్వస్థితికి వస్తారు. 13 సంవత్సరాలకి ఈ స్త్రీకి తొలిసారిగా అండం విడుదలవుతుంది. దీన్నే మోనార్క్ స్థితి అనేటువంటి పేరుతో చెప్తున్నాడు. మోనార్క్ స్థితి. కాబట్టి గుర్తుంచుకోండి, స్త్రీలో విడుదలయ్యే మొట్టమొదటి అండం విడుదలయ్యే స్థితిలో ఉన్నాడు మోనార్క్. ఎలా? స్త్రీ బీజ కోసం విడుదల చేసే హార్మోన్ ఏంటన్నా? ఈస్ట్రోజన్. ఇది వెళ్ళి ఇక్కడ ఉండేటువంటి ముందు అండపుటికను పగలగొడుతుంది. ఇది ఇలా అండపుటిక అనేటువంటిది పగిలింది. పగిలి
తొలిసారిగా అండం బయటకు వస్తుంది. ఇలా తొలిసారిగా అండం బయటికి రావడానికి కారణమే మోనార్క్. ఇటు చూడండి, అండాన్ని విడుదల చేసినటువంటి హార్మోన్ పేరేంటి? ఈస్ట్రోజన్. ఈస్ట్రోజన్ ఏంటనా? ఈస్ట్రోజన్. క్వశ్చన్ మళ్ళీ చెప్తున్నాను చూడు. ఈస్ట్రోజన్ వల్ల అండం విడుదలయ్యింది. ఇప్పుడు ఇంకొద్దిగా ముందుకెళ్దాం. సరే, అండం విడుదలైంది కదా, ఈ అండం ఎలా అభివృద్ధి చెందుతుంది ఏంటి? ముందు దానికంటే ముందు ఇప్పుడు స్త్రీ బీజ కోశం నుంచి వచ్చిన హార్మోన్ ఏంటి? ఈస్ట్రోజన్. ఓకే, మరి ఈస్ట్రోజన్ కి సంబంధించి ఏం చెప్పచ్చు సార్? ఈస్ట్రోజన్ అనేటువంటిది స్త్రీలలో ద్వితీయ లైంగిక లక్షణాలు తెస్తుంది. ద్వితీయ లైంగిక లక్షణాలు. పురుషుల్లో ద్వితీయ లైంగిక లక్షణాలు తెచ్చింది ఎవరు? టెస్టోస్టిరాన్. స్త్రీలలో ద్వితీయ లైంగిక లక్షణాలు తెస్తుంది ఎవరు? చూద్దాం. మొట్టమొదటిగా స్త్రీలలో ద్వితీయ లైంగిక లక్షణము అంటే పొడవాటి జుట్టు. మరి వాళ్ళ ఈ క్లాసు వింటున్నటువంటి చాలా మంది బంగారు తల్లులకి జుట్టు ఊడిపోతుందన్నారా? బాగా ఊడిపోతుందా? ఊడిపోతుంది అంటే ఈస్ట్రోజన్ ప్రాబ్లం ఉందని అర్థం. హార్మోనల్ డెఫిషియన్సీస్ ఉన్నాయని అర్థం. తర్వాత కీచు గొంతు అన్నానని ఫీల్ అవ్వకండి. కీచు గొంతు అంటే మృదు మధురంగా ఉంటుంది. మాది సింహం గజ్జి మాది సింహం గజ్జిట మీది అదనమాట. మృదువైన కండరాలు. ఎందుకు? గర్భవతి అయినప్పుడు ఆ సంకోచ వ్యాకోచాలకు అనుగుణంగా మృదువైన కండరాలను ఏర్పరచుకుంటుంది. ఇంకా కటివలయం వెడల్పు కావడం. నడుము దగ్గర భాగాన్ని ఏ వలయం అన్నాం? కటివలయం. మరి ఆ కటివలయం అనేటువంటిది వెడల్పు కావడం అనేటువంటిది కూడా దీనివల్లే. ఇంకా చూడాలి. అలాగే ఈస్ట్రోజన్ వల్ల ఇంకా జరిగే ఇంకొక విషయం ఏంటంటే, కటివలయం కాకుండా ఇంకొక విషయాన్ని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఏంటి? అండం విడుదల. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1 సింపుల్ గా, స్త్రీలలో స్త్రీ లక్షణాలను తెచ్చే హార్మోన్ ఈస్ట్రోజన్. అండాల విడుదలకు కావాల్సిన హార్మోన్ ఈస్ట్రోజన్. సింపుల్. ఈస్ట్రోజన్ లేకపోతే గర్భస్రావం. గర్భస్రావం, అబార్షన్. అబార్షన్. చాలా మందికి అబార్షన్ అవ్వడానికి కారణం ఇదే. సరి అయినటువంటి మోతాదులో ఈ హార్మోన్లు అవి ఉండకపోవడమే చాలా ఇబ్బంది. మోస్ట్ ఇంపార్టెంట్. గుడ్. ఇప్పుడు వెనక్కి వెళ్దాం. ఈస్ట్రోజన్ అర్థమైంది. ఇదిగోండి, మొత్తానికి అండం అనేటువంటిది బయటకు వచ్చింది. ఈ పింక్ కలర్ లో పగిలిపోయిన అండపట్టుకుని చూసారా? దీన్నే కార్పస్ లూటియం అండం. అంటే అండము వెళ్ళిపోయిన తర్వాత ఖాళీగా ఉన్నటువంటి అండపుటికని ఏమని పిలుస్తారు? కార్పస్ లూటియం. కాబట్టి ఇది ఎలా ఫలదీకరణ జరుగుతుంది ఏంటి తర్వాత విషయం మనకి. ఇప్పుడైతే ఇది కావాల్సింది. ఇప్పుడు చెప్పండి, స్త్రీ బీజ కోశాల నుంచి వచ్చే హార్మోన్ ఈస్ట్రోజన్. తొలిసారిగా అండం విడుదలవ్వడాన్ని ఏమన్నాం? మోనార్క్. దీని కంటిన్యూషన్ అంతా ప్రత్యుత్పత్తి అనే నెక్స్ట్ లెసన్ లో క్లియర్ గా తెలుస్తుంది. ఇవి బేసిక్స్ అనమాట. ఇప్పుడు ఈ అండం ఫలదీకరణ చెందింది అనుకో కాసేపు. ఫలదీకరణ చెందితే ఏం ఏర్పడుతుంది? పిండం. అందుకని ఏం చేస్తుంది? కార్పస్ లూటియం నుంచి ఒక హార్మోన్ వస్తుంది, ప్రొజెస్టిరాన్. మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుంచుకున్నానా? కార్పస్ లూటియం నుంచి వచ్చిన హార్మోన్ పేరేంటి? ప్రొజెస్టిరాన్. ప్రొజెస్టిరాన్. ఈ ప్రొజెస్టిరాన్ అనేటువంటిది ఏం చేస్తుంది? ఇలా గర్భాశయంను మందంగా చేస్తుంది. ఇలా. ఎందుకు? ఈ పిండం వచ్చి ఇక్కడ అతుక్కోవాలి. దీన్నే పిండ ప్రతిష్టాపన అంటారు.
పిండ ప్రతిష్టాపన. కాబట్టి ప్రొజెస్టెరాన్ అనేటువంటిది ఏం చేసింది అనే విషయాన్ని ఇప్పుడు మనం చూడాలి. ఓకేనా? ఇది అర్థమైనట్టే కదా నాన్న? నెక్స్ట్కి వెళ్దాం. కార్పస్ లూటియం అంటే పగిలిన అండపుటిక. దీని నుంచి వచ్చినటువంటి దాని పేరేంటి? ప్రొజెస్టెరాన్. ప్రొజెస్టెరాన్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రొజెస్టెరాన్. మరి ప్రొజెస్టెరాన్ అనేది ఏంటి, దానికి సంబంధించిన విషయం ఎలా ఉంటుంది అనే విషయాన్ని చూడాలి. ఈ ప్రొజెస్టెరాన్ చేసేటువంటి ఫస్ట్ పని పిండ ప్రతిష్టాపన. పిండ ప్రతిష్టాపన. మాస్టారు అర్థం కాలేదు సార్, పిండ ప్రతిష్టాపన అంటే ఆ గోడకు అంటుకుని ఉంది కదా, దీన్నే పిండ ప్రతిష్టాపన అంటారు. ఓకేనా? మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. రెండవది పిండ ప్రతిష్టాపన కాకుండా చేసే రెండవది, ఇక ఇది చెప్పాలి అంటే మోస్ట్ ఇంపార్టెంట్, గర్భాశయం ఏర్పాటు. అక్కడ గర్భాశయం ఏర్పాటు అనేటువంటి చేస్తుంది నాన్న. ఇవన్నీ క్లియర్ గా మనం ప్రత్యుత్పత్తి వస్తువులు చూస్తాం. బట్ బేసిక్స్, ప్రొజెస్టెరాన్ ఏం చేస్తుందంటే పిండ ప్రతిష్టాపన, గర్భాశయాన్ని ఏర్పాటు చేస్తుంది. గుడ్. ఇన్ కేస్ ప్రొజెస్టెరాన్ కనుక లోపిస్తే ఏమవుతుంది? పిండ ప్రతిష్టాపన జరగదు, గర్భాశయ ఏర్పాటు జరగదు. దాన్ని అబార్షన్ అంటారు. అందుకే ప్రొజెస్టెరాన్కి కొన్ని ముద్దు పేర్లు ఉన్నాయి. ప్రొజెస్టెరాన్కి కలిగిన ముద్దు పేర్లో నెంబర్ 1 ప్రెగ్నెన్సీ హార్మోన్. అంటే ఆ ప్రెగ్నెన్సీ రావడానికి కారణమైంది కాబట్టి దీన్ని ఏమంటారు? ప్రెగ్నెన్సీ హార్మోన్ అంటారు. నెంబర్ 2 ఇంకొక విషయాన్ని కూడా మనం ఇక్కడ చూసుకోవాలి. ఏంటి? దీన్నే యాంటీ అబార్షన్ హార్మోన్ అనే పేరుతో పిలుస్తున్నారు. యాంటీ అబార్షన్ హార్మోన్ అనే పేరుతో పిలుస్తున్నారు. మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. అసలు యాంటీ అబార్షన్ హార్మోన్ అంటే మీకు ఆల్రెడీ ఐడియా ఉండాలి. అబార్షన్ లో లేకుండా చేసేటువంటి హార్మోన్ యాంటీ అబార్షన్ హార్మోన్ అన్నాం. ఓకేనా? ఇది ఇక ఇక్కడ ఇంకో విషయం చెప్పుకోవాలి. ఈస్ట్రోజన్ అనేటువంటి హార్మోన్కి ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్కి సస్తే పడదు. కావలిస్తే చూసుకోండి. ప్రెగ్నెన్సీ వచ్చిన టైంలో ఆ అమ్మాయిలో ఏముంది? ప్రొజెస్టెరాన్. ఇంకా ప్రెగ్నెన్సీ టైంలో ఆ అమ్మాయికి ఎగ్స్ రిలీజ్ అవుతాయా? ఎగ్స్ రిలీజ్ అయితే ఋతుచక్రం లేదా పీరియాడిక్ టేబుల్ అంటే వస్తుందా? లేదు. అంటే సింపుల్ గా గుర్తుపెట్టుకోవాలి అంటే ఈస్ట్రోజన్ ప్రొజెస్టెరాన్ బద్ధ విరోధులు. అందుకే ప్రొజెస్టెరాన్ని గర్భ నిరోధక మాత్రలో వాడతారు. అదేంటి మాస్టారు అలా అన్నారు? ఎస్, ఒక అమ్మాయికి గర్భ నిరోధక మాత్ర రూపంలో ప్రొజెస్టెరాన్ ఇచ్చామా? ఇచ్చిన తర్వాత ఈ ప్రొజెస్టెరాన్ ఎవరిని రానివ్వదు? ఈస్ట్రోజన్ రానివ్వదు. ఈస్ట్రోజన్ అనేది కనుక రాకపోతే ఆటోమేటిక్ గా అక్కడ ఏమవుతుంది? అండం అనేటువంటిది విడుదలయ్యే అవకాశం ఉంటుందా? ఉండదు. ఆ అండం విడుదలయ్యే అవకాశం లేదు కాబట్టి గర్భం రాదు. అందుకే కాంట్రాసెప్టివ్ పిల్స్ లేదా గర్భనిరోధక మాత్రలో ఉండే హార్మోన్ గా దేని పేరు చెప్పుకోవచ్చు మనం? ప్రొజెస్టెరాన్ అనేటువంటి దాన్ని చెప్పుకోవచ్చు. ఇది మనకు సంబంధించిన విషయం. మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుంచుకున్నారు. ఒక్కసారి ఇక్కడ క్లారిటీగా చూసుకునే ప్రయత్నం చేయండి. ఇదిగోండి, అండపుటిక, పగిలిన అండపుటికనే ఉన్నాం, కార్పస్ లూటియం, దాని నుంచే వచ్చింది ప్రొజెస్టెరాన్. ఇది మనకు సంబంధించి. ఇంకా చివరికి వచ్చేస్తున్నానా? ద లాస్ట్ అండ్ ఫైనల్ గ్రంథికి ఏంటి మాస్టారు? అది జరాయువు. దీన్ని ఇంగ్లీష్ లో ప్లాసెంటా అనే పేరుతో పిలుస్తారు. ప్లాసెంటా. దీని నుంచి వచ్చినటువంటి ఒక ప్రీవియస్ క్వశ్చన్ మనం ఇప్పుడు చూసే ప్రయత్నం చేద్దాం. మోస్ట్ ఇంపార్టెంట్. జరాయువు ఏర్పడు సమయం. తల్లి కడుపులో జరాయువు ఏర్పడు సమయం. ఆప్షన్ 1 21వ రోజు, 21వ రోజు. నెంబర్ 2 3 నెలలు. నెంబర్ 3 6 నెలలు. ఆప్షన్ 4 30 రోజులకు. ఆలోచించి చెప్పండి. జరాయువు ఏర్పడు సమయం అని ఈజీగా అడుగుతున్నాడు.
నెంబర్ 1. ఇంకా ఆన్సర్లు రావాలి, ఎందుకంటే అది కనుక తెలియకపోతే మనం ఏమీ చేయలేం. గుడ్. చూడండి, జరాయువు ఏర్పడు అంటే 21వ రోజు హృదయ స్పందన అనేటువంటిది ఏర్పడుతుంది. హార్ట్ బీట్ 3 నెలల్లో జరాయువు ఏర్పడుతుంది. 6 నెలల్లో అవయవాలు మ్యాక్సిమం ఏర్పడే పరిస్థితికి వచ్చేస్తాయి. ఇది కాబట్టి జరాయువు ఏర్పడే సమయం అంటే ఎంత? 100% 3 నెలలు. ఇదిగోండి పిండం, దాని చుట్టూ ఏముంది? చక్కగా చుట్టూ ఒక అద్భుతమైనటువంటిది ఏర్పడింది. దీని పేరు ఏంటి? జరాయువు. పిండాన్ని రక్షిస్తూ ఉండే బలమైన పొర పేరేంటి? జరాయువు. ఇప్పుడు ఈ జరాయువు అనేటువంటిది 3 నెలల్లో ఏర్పడుతుంది. దీన్నే కొన్ని పుస్తకాల్లో 12 వారాలు అంటాడు, లేదా 3 నెలలు. మీరు ఏదైనా గుర్తుపెట్టుకోండి. ఈ జరాయువు అనేటువంటిది ఏం చేస్తుందంటే బిడ్డ బయటికి రావడానికి కూడా హెల్ప్ చేస్తుంది. ఎలాగో చూద్దాం. జరాయువు నుంచి వచ్చే ఒక హార్మోన్ పేరు హెచ్సిజి. అంటే ఏంటి సార్? హ్యూమన్ కోరియానిక్ గొనాడోట్రోపిన్. హ్యూమన్ కోరియానిక్ గొనాడోట్రోపిన్ అనే పేరుతో చెప్తారు. ఈ హెచ్సిజి అనేటువంటిది ఏంటి సార్? చెప్తాను చూడండి. ఇది గర్భిణీ స్త్రీ యొక్క మూత్రంతో బయటకు వస్తుంది. దీన్నే గర్భ నిర్ధారణ పరీక్షకు వాడతారు. ఆ గర్భ నిర్ధారణ పరీక్షనే గ్రావిడెక్స్ పరీక్ష అంటారు. గ్రావిడెక్స్ పరీక్ష. చూడండి, హెచ్సిజి గర్భిణీ స్త్రీ మూత్రంలో వస్తుంది. దీన్నే గర్భ నిర్ధారణకు వాడతారు, గ్రావిడెక్స్. అర్థం కాలేదు మాస్టర్? సింపుల్. చూడండి, ఒక ఆవిడికి ప్రెగ్నెన్సీ ఉందో లేదో తెలుసుకోవడానికి ఏం చేస్తారు? ఒక స్ట్రిప్ తీసుకుని యూరిన్ 2 డ్రాప్స్ వేస్తారు. వెళ్ళగానే అక్కడ 2 లైన్స్ వచ్చినాయి అనుకో. 2 లైన్స్ రాగానే మనం ఏమనుకోవాలి? ప్రెగ్నెన్సీ వచ్చింది అనుకోవాలి. 1 లైన్ ఉంటే ఏమీ లేదు అర్థం. 3 లైన్స్ ఉంటే కవలలు, డిప్ప పగిలిపోద్ది. ఆ టెస్టే రాంగ్ అని అర్థం. 3 ఉంటే 2, 4 ఉంటే 3 కాదు, తప్పు. ఇగో గర్భ నిర్ధారణ. కాబట్టి క్వశ్చన్ ఏమడుగుతాడు? గర్భ నిర్ధారణ పరీక్షలో వాడే హార్మోన్ హెచ్సిజి. గర్భ నిర్ధారణ పరీక్షను ఏమని పిలుస్తారు? గ్రావిడెక్స్. గర్భిణీ స్త్రీ మూత్రంలో చెక్ చేసే హార్మోన్ పేరు హెచ్సిజి. వెరీ గుడ్. ఇది హార్మోన్ నెంబర్ 1. మరి హార్మోన్ నెంబర్ 2 ఏంటి సార్? రిలాక్సిన్. మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుంచుకుంటారు. రిలాక్సిన్ అనేటువంటి హార్మోన్ ఉంది. ఏం చేస్తుంది? ఇట్స్ ఈక్వల్ టు ఆక్సిటోసిన్. ద మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. ఇది ఆక్సిటోసిన్ తో సరి సమానమైనటువంటి విషయం. ఆక్సిటోసిన్ ఏం చేస్తుంది? అదే చేస్తుంది. ఏం చేస్తుంది రిలాక్సిన్? కండరాల వ్యాకోచం, కండరాలని వెడల్పు చేసేటట్టు చేస్తుంది. ఓకే, నెంబర్ 1. నెంబర్ 2, కండరాలని వ్యాకోచం చేయించి ఇక్కడ శిశు జననానికి ఉపయోగపడుతుంది. అందుకే రిలాక్సిన్ కూడా బర్త్ హార్మోన్ అనే పేరుతో చెప్పాం. బర్త్ హార్మోన్ ఇదిరా నాన్న పూర్తి స్థాయిగా మనం చెప్పుకునేటువంటి విషయం. అయితే కొన్ని మిస్లీనియస్ విషయాలు చూడండి. జీర్ణాశయం ఉందా? దీని నుంచి మనకి ముఖ్యమైనవి 2 వస్తాయి. ఏంటి మాస్టర్? 1 గ్రీలిన్. ఇది ఎప్పుడు వస్తుంది సార్? రక్తంలో గ్లూకోజ్ అనేటువంటిది తగ్గినప్పుడు వస్తుంది. అప్పుడే ఆకలి తెలుస్తుంది. క్వశ్చన్ నెంబర్ 1, ఆకలి ఎప్పుడు వేస్తుంది? రక్తంలో గ్లూకోజ్ తగ్గినప్పుడు.
ఆకలిని తెలుగు చేసేటువంటి హార్మోన్ గ్రీలిన్. గ్రీలిన్. తిన్నాం, తిన్న వెంబటే లెప్టిన్ వస్తుంది. ఇది ఎప్పుడు వస్తుంది? రక్తంలో గ్లూకోజ్ స్థాయి ఎక్కువ ఉన్నప్పుడు. మరి ఆకలి అనేటువంటిది చచ్చిపోతుంది. ఆకలి అనేటువంటిది చచ్చిపోతుంది. ఇది విషయం. చెప్పు. జీర్ణాశయంలో వచ్చే మొదటిది గ్రీలిన్, రెండోది లెప్టిన్. ఇదిరా నాన్న మనకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి విషయం. ఆకలిని కలుగజేసే హార్మోన్ గ్రీలిన్, ఆకలిని చంపేసే హార్మోన్ లెప్టిన్ అనే పేరుతో మనం చెప్పుకోవచ్చు. ఇది పూర్తి స్థాయిగా అంతఃస్రావ వ్యవస్థ అనేటువంటి విషయం. యూనిట్ 3ని కూడా మనం ఇక్కడ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అయితే హార్మోన్ల గురించి ఒక షార్ట్ కట్ గా టేబుల్స్ కొన్ని మనం వేసుకోవాలి. అది మనకు ముఖ్యం. ఓకేనా? ముందుగా గ్రంథి. ఎక్కువ సార్లు దీని మరో పేరు అడుగుతున్నాడు. మరి అన్నీ గుర్తున్నాయి కదా? టకటక టకటక ఇలా మీరు టేబుల్ చక్కగా రాసుకోవాలి. మరి నెంబర్ 1 పీనియల్ గ్రంథి. దీన్నే 3వ నేత్రం అంటారు. కొంతమంది దీన్నే జీవ గడియారం అనే పేరుతో కూడా పిలిచారు. ఓకేనా? చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఇక దీని తర్వాత వస్తున్నటువంటి రెండోది పీయూష గ్రంథి. ఇక దీని గురించి నేను చెప్పడం కంటే మీరే చెప్తారు. ప్రధాన గ్రంథి. అన్ని అన్ని కూడా దీన్నే చేస్తున్నాయి. ఓకేనా? గుడ్. నెంబర్ 1. నెంబర్ 2 దీన్నే అతి చిన్న గ్రంథి అంటారు. అతి చిన్న గ్రంథి, చాలా చిన్న గ్రంథి అని చెప్పుకోవచ్చు. 3వ దాని పేరు థైరాయిడ్ అనే పేరుతో పిలుస్తున్నారు. సార్ థైరాయిడ్ గ్రంథికి మరొక పేరేంటి సార్? దీన్నే హెచ్చాకార గ్రంథి అని, సీతాకోక చిలుక ఆకార గ్రంథి అని, యాడమ్స్ యాపిల్ అనేటువంటి పేర్లతో పిలిచాం. యాడమ్స్ యాపిల్. ఇక థైరాయిడ్ తర్వాత వచ్చినటువంటిది ఏంటి? పారాథైరాయిడ్. మరి పారాథైరాయిడ్ కలిగినటువంటి ఇంకొక పేరేంటి? పారాథైరాయిడ్కి 4 తమ్మెల గ్రంథి. దానికి 4 తమ్మెలు ఉంటాయి. దీనికే ఇంకొక పేరు ఏంటయ్యా అంటే మీ అందరికీ తెలుసు. 4 తమ్మెల గ్రంథితో పాటు ఇంకొక పేరు కూడా ఉంది, స్వతంత్ర గ్రంథి. ఎందుకు? పీయూష గ్రంథి మాట వినదు కాబట్టి దీన్ని ఏ గ్రంథిగా చెప్పాం? స్వతంత్ర గ్రంథిగా చెప్పడం చేశాం. ఇక పారాథైరాయిడ్ తర్వాత మనం మాట్లాడింది థైమస్ గ్రంథి. చిన్నపిల్లల్లోనే ఉంటుంది కాబట్టి బాల గ్రంథి. మేకల యొక్క ఈ గ్రంథిని తింటే స్వీట్ గా ఉంటుంది కాబట్టి స్వీట్ బ్రెడ్. స్వీట్ బ్రెడ్ అనే పేరుతో కూడా చెప్తున్నాడు, థైమస్ గ్రంథి. ఇక తర్వాత మాట్లాడుతున్నటువంటిది మనందరికీ తెలుసు, కాలేయం. కాలేయం అనేటువంటి దాని గురించి చెప్పాలి అంటే ఆల్రెడీ మనందరికీ తెలుసు. అతి పెద్దదా అతి చిన్నదా? అతి పెద్ద గ్రంథి. ఇక కాలేయం తర్వాత మనం మాట్లాడబోయేటువంటిది క్లోమం. క్లోమం అనేటువంటి దానికి ఏం చెప్పుకున్నాం? పత్రాకార గ్రంథి లేదా మిశ్రమ గ్రంథిగా చెప్పుకున్నాం. మిశ్రమ గ్రంథి. గుడ్. తర్వాత మనం మాట్లాడుతున్నటువంటిది క్లోమం తర్వాత అధివృక్క గ్రంథి. మరి అధివృక్క గ్రంథికి ముద్దు పేర్లు చాలా చెప్పుకున్నాం. ఓరెస్ గ్రంథి, ఎమర్జెన్సీ గ్రంథి, టోపీ ఆకార గ్రంథి. ఇవన్నీ కూడా ఎవరివి? అధివృక్క గ్రంథికి సంబంధించినటువంటి ముద్దు పేర్లు. ఎనిమిది 9 చూద్దాం. అధివృక్క గ్రంథి తర్వాత మనం మాట్లాడింది ముష్కాలు. మరి ముష్కాలు అనేటువంటివి ఏంటి సార్? ముష్కాలు అనేటువంటివి పురుషత్వ గ్రంథులు. పురుషత్వ గ్రంథి. పురుషత్వ గ్రంథి. మరి తర్వాత మనం మాట్లాడింది ఏ బీజ కోశాలు? స్త్రీ బీజ కోశాలు. మరి స్త్రీ బీజ కోశాలు అంటే ఏంటి?
స్త్రీ తత్వ గ్రంథి. ఎందుకు స్త్రీ తత్వాన్ని ఇచ్చింది కాబట్టి స్త్రీ తత్వ గ్రంథి అనేటువంటి పేరుతో చెప్పాం. తర్వాత మనం మాట్లాడుకోవాల్సిన స్త్రీ బీజ కోశాలు కాకుండా మనం మాట్లాడుకుంటున్నటువంటి నెక్స్ట్ జరాయువు. దీంతో పాటు మాట్లాడింది కార్పస్ లూటియం. ఇవన్నీ జీవితంలో ఏదో ఒక సమయంలో వస్తాయి కాబట్టి వీటినే తాత్కాలిక గ్రంథులు అంటారు. తాత్కాలిక గ్రంథులు ఇవిరా నాన్న మనకు సంబంధించిన టోటల్ గ్రంథులు, వాటికి సంబంధించినటువంటి పేర్లు. ఈ టేబుల్ నుంచి బిట్టు గ్యారెంటీ. మీకు ఓపిక ఉండాలే కానీ చదువుకోవాలి కానీ చక్కగా చదువుకోవచ్చు. అర్థమవుతుందా? మోస్ట్ ఇంపార్టెంట్. ఒకసారి డౌట్లు ఏమైనా ఉన్నాయేమో చూడనా? ఎనీ డౌట్స్? గుడ్ గుడ్ నాన్న, ఇక్కడతో ఈ యూనిట్ ని కంప్లీట్ చేయడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ సెషన్ లో కొత్త యూనిట్ తో మళ్ళీ కలుద్దాం. ఓకేనా?